నిత్యం స్తుతించిన నీ గుణము తీర్చలేను సమస్తం నీకిచ్చిన నీ త్యాగం మరువలేను ఆదితీయ దేవుడా ఆది అంతమునైనవాడా ఆదితీయ దేవుడా ఆది అంతమునైనవాడా అంగరాత్రుల నాశముగా మార్చివేసిన మా ప్రభు అంగరాత్రుల నాశముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యం స్తుతించిన నీ గుణము తీర్చలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల పొగ్గయకు రెండు కలిపిన పాపని జీవజలముల పొగ్గయకు రెండు నడిపిన పాపని రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యం స్తుతించిన నీ గుణము తీర్చలేను సమస్తం నీకిచ్చిన నీ త్యాగం మరువలేను మాకులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మాకులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మాటతో సృష్టికంతా కలుగజేసిన మా ప్రభు మాటతో సృష్టికంతా కలుగజేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యం స్తుతించిన నీ గుణము తీర్చలేను సమస్తం నీకిచ్చిన నీ త్యాగం మరువలేను నిత్యం స్తుతించిన నీ గుణము గట్టి కొడదాం చప్పట్లు గట్టిగా మరి హల్లెలూయా ఎవరు పాడతారు పాడువారు ఎవరు ఉన్నారు ఇంకా కనులు నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని కనులు నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని నా తోడుగా ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది గ్లోరీ ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది కన్నులు నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని నీతిగా నిలిచావు
ఆమేన్. Praise the Lord. Hallelujah. మోకరిగా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించుకుందాం. మోకరిగా అందరూ నోరు తెరుద్దాం, కళ్ళు ముద్దాం, ప్రభు నామానికి మహిమ చెల్లించుకుందాం. కళ్ళు ముద్దాం అందరూ ప్రభువుకు స్తోత్రాలు చెప్పండి. అందరూ స్తోత్రాలు చెప్పండి. దేవుడు మనందరికీ క్షేమాన్ని ఇచ్చినందుకు గ్లోరీ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Glory Jesus. స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం.
స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, మహాగణుడా నీకు స్తోత్రం. గ్లోరీ హల్లెలూయా. అందరూ ఏయ్ గ్లోరీ హల్లెలూయా. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిరుమల లెగిసి Glory, hallelujah. Thank you, Lord. Thank you, Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Jesus' mighty name. Thank you, Lord. Glory to the Lord. Hallelujah. Jesus. Stotram, stotram, stotram. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం. మహామహిమ పొందిన నా ప్రభువానికి స్తోత్రం. అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించెదం. అధికముగా ఆరాధించు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. పూర్ణ బలముతో ప్రేమించెదం. ఆరాధన ఓయ్ ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన. ఎబినేజరే ఇంతవరకు ఆమేన్. ఎబినేజరే ఆమేన్. ఇంతవరకు ఆదుకున్నావు. అమ్మో పాడాలి పాడాలి అందరూ పాడాలి. నన్ను ఇంతవరకు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. ఆమేన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన నా యేసయ్యా నా ఎల్రోయి. ఓ నన్ను చూచావే అయ్యా ఎల్రోయి. ఆమేన్. నన్ను చూచావే నన్ను చూచావే పాడాలి గట్టిగా. నిన్ను చూచావే నిన్ను పూర్ణ మనసుతో కొట్ట గట్టిగా. పూర్ణ బలముతో ప్రేమించెదం. ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన యెహోవా రాఫా
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదం అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదం అధికముగా చప్పటి గట్టిగా పాడాలందరూ. నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన మా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన Glory! Jesus' mighty name. Hallelujah, 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 hallelujah. అందరూ స్తోత్రాలు చెబుదాం. గత కాలమంతా దేవుడు మన రెక్కల నీడలో మనందరినీ భద్రపరిచినందుకు అందరూ స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. Thank you, Lord. Hallelujah. భగవంతుడా, నీకు స్తోత్రాలయ్యా. క్షేమాన్నిచ్చిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, భద్రతనిచ్చిన దేవుడు, మా ఇష్టాలను పొడిగించిన దేవుడవు నీవు గనుక నీకే స్తోత్రం. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. Hallelujah, hallelujah. Praise, glory, నాతో నీవు నీతో నీవు ఒకటై ఉన్నాము విడిపోనేసయ్యా నా దేవా నీవే నా దేవా నీవే నన్ను నడిపే దైవము మము నడిపే దైవము నీకే నీకే నా హృదయార్పణ
నీకే నా హృదయార్పణం. ప్రార్థన చేసుకుందాం. ఈ పగటికాల సమయంలో రేపటి దినం జరిగేటువంటి ఆరాధనల కొరకు ఉదయకాల సమయంలో 7 గంటల నుంచి 9:30 వరకు పిడుగురాళ్ళలో, అలాగే మరి 10 గంటల నుంచి 12 గంటల వరకు నిలుపురిలో, 1:30 నుంచి 4:30 వరకు చాగంటి వరకు నగరంలో, 7:30 నుంచి 9:30 వరకు గుంటూరులో 4 ప్రాంతాల్లో జరిగే ఆరాధనలు అద్భుతంగా జరిగేటట్లు, అనేక ఆత్మలు దేవుని సన్నిధికి వచ్చేటట్లు, బలహీనమైన బిడ్డలందరినీ దేవుడు బలపరిచి స్వస్థపరిచినట్లుగా, అనేక నూతన ఆత్మలు సంఘంలో చేర్చుకునేటట్లుగా దేవుని వాక్యం కొరకు ఈ 4 రేపు జరిగే ఆరాధనల కొరకు ఒకరు ప్రార్థన చేద్దాం. పెద్దగా మోకరించి ఒకరు ప్రార్థన చేద్దాం. Yes. Amen. అయ్యా మీ దాసులు మా మధ్యలోకి సేవ ప్రయాణం నడిపించండి మీకు వందనాలు. అయ్యా పాటలలో మీరు మహిమ పొందుతున్నారు నాయన. స్తుతి ఆరాధనలో నాయన మీరు Glory. అయ్యా మా తండ్రి, అయ్యా వాక్యం కొట్టి ప్రార్థిస్తున్నాను నా తండ్రి దేవా. అయ్యా మీ దాసులు నిలబెట్టుకొని నా దేవా, ఇప్పుడున్న మాకు ఏ వాక్యం అయితే అవసరమే ఉంది నాయన. ఈ ప్రాంతంలో ఏ వాక్యం అయితే విడుదల చేస్తున్నారు నా తండ్రి, అయ్యా ఏ వాక్యం అయితే మేము వాక్యం అయితే బ్రతుకుతా ఉన్నాం ప్రభా. ఎదుగున్న దేవుడు ప్రభా. అయ్యా మీ దాసులు నిలబెట్టుకొని నాయన మీరు మాట్లాడండి నా ప్రభా. ఇని వారు మాత్రం కాక మమ్మల్ని మోసగించుకోకుండా నాయన హత్తుకొని ప్రేమించడానికి అనుగ్రహించాలి. వాక్యమైన విత్తనం మీ దాసులు నేను విత్తుచున్నప్పుడు నా ప్రభా ఫలించాలి. వ్యర్థమైపోవద్దు నాయన. వ్యర్థమయ్యే వాటి కొరకు ఆలోచిస్తున్నాను. అయ్యా నీ జీవం కలిగిన దేవుడు వాక్యం కొరకు నేను నిలిచి ఉండలేకపోతున్నాను నాయన. మా దోషం మా అపరాధములు క్షమించండి ప్రభా. నిలబెట్టుకుని మీరు మాట్లాడండి నా ప్రభా. ఒక్కరి హృదయాలు మీరు కదిలించండి నాయన. ఒక్కరితో మీరు మాట్లాడండి నా ప్రభా. ఈ మాటలు మేము బ్రతుకుతాం కనుక నా ప్రభా. మాటలు నా మధ్యంలో ఫలించాలి నాయన. పరకమైన నువ్వు రాజుకోవాలి పరిశుద్ధాత్మ. పెద్దమైన ఆలోచన మా మైండ్లో ఉండొద్దు నా ప్రభా. పెద్దమైన ఆలోచన మా మైండ్లో ఉండొద్దు నా ప్రభా. సంఘం అనేది సేవ అనేది నా ప్రభా. సంఘాన్ని కట్టుబడి నువ్వు పరిశుద్ధాత్మ. సంఘం అనేది అనేకమైన గొడవలు వస్తూ ఉన్నాగా నా ప్రభా. ప్రతి గొడవలు తప్పించండి నా ప్రభా. కనిపించి కనపడకుండా సంచారం దురాత్మ కట్లు తెంపండి వీళ్ళందరూ మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. మమ్మల్ని పట్టి మా సంఘాన్ని పట్టి మీరు దుఃఖపడద్దు నా ప్రభా. నామరికి మేము మహిమకరంగా ఉండాలి నాయన. గొప్ప సాక్షిగా మేము ఉంటాను సహాయం దృష్టిలో మీ నమ్మకస్తులుగా మా సంఘం నమ్మకస్తులుగా మా కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. వ్యాధితో భయంతో భక్తితో మీరు నడుచుకుని కృపను అనుగ్రహించండి. జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయ్యా కొంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాడు ప్రభా. ఇప్పుడు క్షేమమైన ప్రయాణం నడిపించడం నీకు ఒక్కొక్కరు కూడా నన్ను కంచె కాపుదలను దయచేయండి. తన్నునైనా రాసు మీరు పడకుండా నా ప్రభా. కిందికి నాయన మీరు ఉంచండి నా ప్రభా. దృష్టికి ఇప్పుడు ఉంచండి నా ప్రభా. వర్తమానమైతే మా కొరకు తెచ్చి ఉన్నాడు, మీరు పంపించి ఉన్నారు నా ప్రభా. ధైర్యం తెచ్చుకొని బ్రతకాలి విధేయత కలిగి బ్రతకాలి పరిశుద్ధ. వందనాలు గొప్ప దేవుడానికి స్తోత్రం నాయన. జ్ఞాపకం చేసుకుని ప్రభా. రాష్ట్రం కొరకు మంచి పరమును ఆరోగ్యంలో దయచేయండి. రాసులు నా ప్రభా. ఏ ప్రాంతాలకు ఆయా గ్రామాలకి నాయన అయా సేవ నిమిత్తమే నా ప్రభా. అయా సమయం సమయం ఇప్పుడు వెళుతూ వస్తూ ఉన్నది నా వెళుతూ వస్తున్నది నా ప్రభా. దూత వల్ల నాయన బిడ్డమై ఉండండి నా ప్రభా. తోడుగా ఉంచండి నాయన. కుటుంబంలో ప్రతి సంఘంలో నీ బిడ్డలను వాక్యం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అంగీకరించాలి. ఒక్కరు వీని మోసపోకూడదు నా ప్రభా. ఫలించాలి నాయన. ఫలించి అనేకులు వెలుగుగా మార్చాలి. నిలబెట్టువాడు నువ్వు నా తండ్రి. నిలబెట్టువాడు నువ్వు నా తండ్రి. సంఘం మీద ఆత్మలు నీవి నా ప్రభా. మా వాళ్ళగా మీరు రాలేదు నా తండ్రి.
సువార్తని మాకు ఇచ్చిన ప్రభా అయ్యా మమ్మల్ని మీరు అక్కల నీళ్ళను భద్రపరుస్తూ నడిపించుకున్న దేవుడు అయ్యా ఈ దినము చూడాలకి చూడాలకి ఎన్నో బాధలతో రోగాలతో నేతలు చనిపోయి ఉన్నారు ఎంతో మంది నాయన ఏరకాక ఏ మంచితనం మాలో లేనప్పటికీ కూడా నాయన నిలుచుకొని కృపను బట్టి మమ్మల్ని నాయన ఆవిసిగా నాయన మీ ఆవిసి మమ్మల్ని పొడిగిస్తున్నది నీకు వందనాలు పనుబాట్ల ప్రయాణంలో నన్నక వేసే తెలంగాణలో పోయి కొన్ని నాయన రోగాలతో బాధలతో ఇబ్బందులతో విరుగులతో మేము ఉన్నప్పటికీ కూడా నాయన ఇది కూడా నువ్వు నాయన ప్రభు ఇడిపించుకుంటూ నాయన అయ్యా మమ్మల్ని మరణంచులకి నేను ఒప్పచెప్పకుండా నా ప్రభా ఈ ప్రణాళిక నేను నిలవేర్చినందుకు నీకు వందనాలు ప్రభా మమ్మల్ని బ్రతికించి నీ బ్రతుకు నీ కొరకు బ్రతకాలి పరిశుద్ధాత్మ నీకే వందనాలు గొప్ప దేవుడా అయ్యా తెలంగాణ పోయిన పనులకు పోయిన బిడ్డలందరినీ మంచిగా నడిపించిన అయ్యా ఎటువంటి అపాయాలు రాకుండా నా ప్రభా అయ్యా నీ రెక్కలపై మమ్మల్ని మోసినందుకు నీకు వందనాలు అయ్యా అలాగే నా తండ్రి పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన దాసులు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యంగా దాల్చేయండి ఆర్థిక అవసరాలు తీర్చండి అయ్యా మందిరంలోకి నాయన అయ్యా జనరేటర్ మైకులు ఏమో కావాలంటే నా ప్రభావ బల్బులు అవన్నీ కూడా మీరు సహాయం దాల్చేయండి ఇచ్చి శోధించి మహిమ కదయ్యా అయ్యానికి ఇచ్చేవారిగా నన్ను కుప్పలు ఇప్పండి నా ప్రభా ప్రతి ఒక్కరిలో మీరు జరగడండి నా ప్రభా మీరు కదిలించండి నాయన రక్షణకి ఇంకా పైకి కలిసేదండి ప్రభావం సహాయం దాల్చేయండి విషయంలో పాదాలు పట్టుకుని ప్రతి కొరతను తీర్చండి ఏది కొదువుగా ఉండదు నా ప్రభా పనిముట్లు అన్ని కావాలి పరిశుద్ధాత్మ వల్ల అవుతుంది నాయన ఉప్పిస్తావు నా ప్రభా అయ్యా మీ కృపేనికే వందనాలు పరిశుద్ధాత్మ సంఘంపై మీరు నిలపండి పరిశుద్ధాత్మ అయ్యా రేపు నాయన వేస్తున్న శివంగాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా ఇప్పుడు సభ్యులందరి జ్ఞానం మంది తోడే ఉండండి ప్రభా దిష్టిలో తనపై పడుకుని తన దిష్టికి ఉంచండి నాయన ప్రభు తను చేసే ప్రతి పనులు నాయన మీ ఆత్మని కుమ్మరించండి ప్రభా చూడండి నా ప్రభు జ్ఞానమును దయచి తెలుగు దాంట్లో దయచి జ్ఞాపక శక్తిని అండి నా ప్రభా బలముని శక్తిని అనుగ్రహించండి ప్రభా తను వెళ్ళే ప్రతి చోటు సాక్షిగా నిలబెట్టండి నా ప్రభా అనేకులకు అందించడానికి మీరు వాడుకోండి నా చేసుకొని నా ప్రభా అయ్యా నేను ఇప్పుడు చిక్ని కంచె కాపులను దయచేయండి నాయన ఇప్పుడు కూడా నాయన ఎవరు కాదు ఇప్పుడు ఎంతో పరిచయం చేయాలి ప్రభా ఎంత కావాలి నాయన జ్ఞానం మంది తోడే ఉందండి నా ప్రభా జ్ఞాపక శక్తిని ఇవ్వండి నా ప్రభా తండ్రి నాన్న సమయానికి ఇచ్చిన జ్ఞానం దయచేయండి నాయన అయ్యా చిన్నప్పుడు నడవలసిన రోజులు నడిపించండి ప్రభా ఆరోగ్యం దయచేయండి అయ్యా రాబోతున్న దినాలలో గొప్ప ప్రవర్త కావాలి పరిశుద్ధ సూచకాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి మీ చేతులకు ఒక చేతులు కుటుంబాన్ని చేతులకు ఎత్తుపడుచున్నాను పరిశుద్ధ రేపు జరుగుతున్న నా తండ్రి అయ్యా ఆరాధనలన్నింటినీ చేతులకు అప్పచెప్తున్నాను ఆయన ప్రభా అయ్యా నా తండ్రి నాయన 7:30 వరకు నాయన 7:30 నుంచి 9:30 వరకు నేను విడుదల జరుగుతున్న ఆరాధన మీ నాన్న మహిమకరంగా జరిగించండి అయ్యా మీ దాస్తులు నాయన పొద్దున వేసి వెళ్తున్నాగా నా ప్రభా వాహనం చుట్టూ నీ కంచె ప్రార్థనలు దయచేయండి సంఘాన్ని మీరు సిద్ధపరచండి వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఆచితూ చూచే కృపను అనుగురించండి నా తండ్రి ప్రభు వాక్యం ఇస్తున్నప్పుడు కూడా వాక్యం నిజంగా ఫలించండి నాయన ఒక్కరిలో మీరు మాట్లాడండి పరిశుద్ధ ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టండి నాయన వల్ల కాదు నీ కృప ఉంటే అక్కడ మేము నిలబడగలుగుతున్నా మీరు ముట్టండి తాకండి నాయన ప్రతి ఆరాధన కూడా మీ నాన్న మహిమకరంగా అక్కడ నూతన మందిరాన్ని కట్టించండి ప్రభా మీరు ఏర్పరచండి నా ప్రభా 7:30 నుంచి 9:30 వరకు ప్రార్థన అంతట్లో మీరు తోడే ఉండండి నూతన ఆత్మలు అక్కడ నడిపించండి ప్రభా నిజమైన వర్తమానం దగ్గరికి ఎవరు రావట్లేదు నా ప్రభా పిచ్చి వాక్యం దగ్గరికి వెళ్తున్నారు పరిశుద్ధ నిజమైన వర్తమానం దగ్గరికి పరిగెత్తించండి నా పరీక్షరాజుల వల్ల ఎగురుకుంటు దగ్గరికి రాని కృపణ అనుగురించండి నాయన తీసుకొని రాని ప్రార్థన చేస్తూనే మా వంతు నా ప్రభా తీసుకొచ్చి నడిపించేవాడు నువ్వు నా తండ్రి సేవ నీది నా ప్రభా సంఘాన్ని మీరు కట్టువాడు నువ్వు నా ప్రభా అపవాది నేను ఎన్నో తలంపులు ఎన్నో గొడవలు పెట్టించి ఉంది సంఘంలో నాయన తంత్ర
తంత్రాలు మంత్రాలు వేస్తున్నాను బంధిస్తున్నాను అనుకరించండి పరిశుద్ధ అక్కడ కూడా నూతన ఆత్మలను దయచేయండి నూతన ఆత్మలతో తొలగిపోవద్దు నా ప్రభు పిలుచుకుంటూ నిలబడతారు ప్రభు వారందుకు వారు వస్తే వెళ్ళిపోతారు నాయన వారందుకు వాళ్ళు రాకూడదు నువ్వు పిలుచుకొని రండి పరిశుద్ధ ఆత్మలు నిలబెట్టండి పరిశుద్ధ కుటుంబాలు మార్చండి నాయన మగవాళ్ళ కుటుంబం అంతా పిల్లలతో అందరినీ సన్నిధిలో మోకరించాలి ప్రభా ఆరాధించాలి నాయన అవిశ్వాసం ఉన్నాం నా ప్రభా అవిశ్వాసం నుంచి విడిపించండి పరిశుద్ధ నిజమైన నీ బిడ్డల వల్ల మేము ఉండాలి నా తండ్రి ఆ సంఘాన్ని కూడా మీ చేతులకి ఎత్తి పట్టుచున్నాను ఆయన మంచి సహాయం దయచేసి ఆరాధన కూడా మీ నాన్న మహిమకరంగా జరిగించాలి 9:30 నుంచి నాయన అయ్యా కోట నెలకూరులో జరుగుతున్న 12 గంటల్లో జరుగుతున్న ఆరాధన కూడా మీ నాన్న మహిమకరంగా జరిగించాలి అక్కడ ముగించుకొని మీ దాసులు అక్కడికి వెళ్తూ ఉన్న వాహనం చుట్టూ నీ కంచేయండి నా ప్రభా నా తండ్రి నాయన నీ హస్తము తోడుగా ఉంచండి ప్రభా నా తండ్రి నేను అక్కడ బోధిస్తూ ఉన్నా కదా పాటలను శుద్ధి ఆరాధన వాక్యంలో మీరు ఉండండి నా ప్రభా మీరే ముందుగా ఉండి నేను అందరినీ సిద్ధపరచండి నా ప్రభా సంఘాలు నాయన అనేక నూతన ఆత్మలు అక్కడ జరిగించండి ప్రభా ఆత్మలు దయచేయండి నాయన ప్రతి దురాత్మ కట్లు తెంపండి పరిశుద్ధ అయ్యా అక్కడ కూడా స్థలాన్ని మీరు ఏర్పరచండి మందిరాన్ని కట్టించండి సంఘాన్ని విస్తరింప చేయండి నాయన అయ్యా విశాలతను దయచేయండి పరిశుద్ధ నూతన ఆత్మలు అక్కడ నడిపించండి నా తండ్రి 12 గంటల కాంచి నాయన ఏసయ్య నా తండ్రి ప్రభు జరుగుతున్న నా తండ్రి ఆరాధన మీ నాన్న మహిమకరంగా జరిగించండి ప్రభు 12 గంటలు ముగించుకొని సాయంత్రం 12 బిడ్డ వస్తూ ఉన్నాగా నాయన ఏ వాహనం చుట్టుకొని కంచక్ర ఆపుదలని దయచేయండి నాయన తోడుగా ఉంచండి ప్రభు తండ్రి నాయన 1:30 నుంచి 4:30 సాయంత్రం జరుగుతున్న ఆరాధన కూడా మీ నాన్న మహిమకరంగా జరిగించండి ప్రభు అయ్యా నా తండ్రి ప్రభు మీరే అక్కడ ఉండండి నాయన అయ్యా పాటలను స్థుతి ఆరాధన వాక్యంలో మీరు ఉండండి నా ప్రభు అయ్యా అక్కడ కూడా ఏ ఉత్తమ అవసరం వెలుగున్న దేవుడు కదా నా తండ్రి అక్కడ మీ దాసు నిలబెట్టుకుని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా ప్రభు మీ నామకి మహిమకరంగా ఉండాలి నాయన మీ నామకి జయకరంగా ఉండాలి అనేక నూతన ఆత్మలు దయచేయండి నాయన ప్రేమని కదిలించండి నా ప్రభు ఆత్మకట్లు తెంపండి నా ప్రభు చీకట్లు బంధిస్తున్న మీ నామంలో నూతన ఆత్మలు కలిగి నడిపించండి నా నూతన ఆత్మలు మీరు తీసుకురండి నా ప్రభా అక్కడ ఆరాధన కూడా ఘనంగా గంభీరంగా జరిగించండి ప్రభా నా తండ్రి 5 కాడ నుంచి నాయన 7 కాడ నుంచి నా 10 దాకా జరుగుతున్న గుంటూరు ఆరాధన కూడా మీ నాన్న మహిమకరంగా జరిగించండి మీ దాసులు వెళ్ళిన ప్రయాణంలో తోడే ఉండండి నా ప్రభా రాకుల పోకుల తోడుగా ఉండండి పరిశుద్ధ అక్కడ కూడా నూతన మందిరాన్ని కట్టించిన ఆయన అనేక ఆత్మలు నడిపించండి పరిశుద్ధ అయ్యా మీరు తీసుకురండి పరిశుద్ధ ఆత్మడా మీ బిడ్డనైనా వాక్యం ఎత్తినప్పుడు ప్రతి ఒక్కరినైనా హృదయంలో ఫలించాలి ప్రతి ఒక్కరు హృదయంలో ఆహ్వానించాలి పరిశుద్ధ మీరే అంతరంగాలు తెలిసే దేవుడు నా ప్రభు మీ కార్యము జరిగించండి నా ద్వారాలు తెరవండి నా ప్రభు స్థలాన్ని ఏర్పరిచి మందిరాన్ని కట్టించండి నా కుటుంబాలు దయచేయండి నా అయ్యా సేవనిధి సంఘం నీతినైనా విస్తరింప చేయండి నాయన తండ్రి దేవ నూతన ఆత్మలు దయచేయండి నాయన మీ నామని మహిమకరంగా జరిగించండి ప్రభు అయ్యా దాచిపల్లి మొదలుకొని పిడిగిరాల కోటనూరు సాగుండకు కొప్పర మేదల గుంటూరు పట్ల మీ చేతులకు అప్పచెప్తున్నాను మరి సంఘాలు మీరు నా ప్రభు అయ్యా కట్టిన వాడు నువ్వు నా తండ్రి ప్రభు ఎన్నో కట్లు వేస్తుంది నాయన కూలిపోవాలని నాయన తన కట్లు తన దురాత్మ కట్లు తెంపండి పరిశుద్ధ లోపల ఉన్నవాడి కంటే మాలో ఉన్నాడు గొప్పవాడు కదా ప్రభు నిలవ చాలదు కదా ప్రభు ప్రతి కట్లు ప్రతి చీకటి మీ నామలో బంధిస్తున్నాము అయ్యా ఏసయ్య ప్రతి ప్రార్థన మీ నాన్న మహిమకరంగా జరిగించమని నాయన అయ్యా నేను చేసిన ప్రార్థన తప్పులను క్షమించండి ప్రభా ప్రార్థన మీరు అంగీకరించమని నా ప్రభా రేపు జరుగుతున్న ఆరాధనలన్నిటినీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా ఏసయ్య నా తండ్రి దేవా ఇక్కడున్న మా ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం నా ప్రభా ఇక్కడ మీరు బోరుగా వాడుకుని దాసులు నిలబెట్టుకొని నాయన మాట్లాడవలసిందిగా అడుగుతున్నాను ఇక్కడ చాలా వాక్యం అవసరమే ఉంది నా ప్రభా ఇప్పుడు మాతో మీరు మాట్లాడవలసిందిగా అడుగుతున్నాను భయంకరమైన తండ్రి తలంపులు కలిగి ఉన్నాము నా తండ్రి ప్రతి కట్లు ప్రతి తలంపులు నీ నామనికి మహిమకరంగా ఉండాలి నాయన మా ఆలోచన ద్వారా మాటల ద్వారా చూపుల ద్వారా నచ్చిన నడకల వల్ల నాయన మేము నాయన ఎక్కడ తప్పిపోవద్దు ప్రభా నీకు నమ్మకంగా మేము ఉండాలి
అయ్యా నమ్మకంగా ఉన్న వాళ్ళకే పైన పరలోక సింహాసనం అన్నావు కదా ప్రభా. అయ్యా నా తండ్రి మమ్మల్ని నమ్మకస్తులుగా చేయమని నా తండ్రి అయ్యా ఈ కూడికి మీ చేతులకు అప్పచెప్తున్నాను, ఇంటి వారిని మీ చేతులకు అప్పచెప్తున్నాను నాయన. ఎంత నిమిత్తం మీ కూడికి నేను ఏర్పరచుకున్నారు మాకేది తెలియదు కానీ నాయన అయ్యా నువ్వు సమస్తం ఎరుగున్న దేవుడు నా ప్రభా. మీరు నా కుటుంబంలో ప్రతి ఒక్క కొలత తీర్చండి నా ప్రభా. అందరూ మీరు ఏలుపాటు చేయండి ప్రభా. అయ్యా ఇప్పుడు అందరూ మీ స్వాధీనంలో ఉంచుకోవాల్సింది ప్రార్థన ఆలకించి నీ పాదాల చెంతకు చేర్చుకోమని అయ్యా మీ దాసులు మీ చేతులు కప్పుచూతున్నాను కానీ ఉన్నత పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చూద్దాం. మనం ఎంత ప్రార్థన చేసినా చివరిలో యేసు నామములో అనాల. యేసు నామం అనకపోతే ఆ ప్రార్థనకి పరిపూర్ణత లేదు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో పిల్లల్ని బయట తీసుకోండి. వాళ్ళకి ఒక్క పోస్తా ఏడుస్తున్నారు. పిల్లల్ని బయట తీసిపోయి కూర్చోబెట్టండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మైకి తీసే చెబుతాను. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికి వందనాలు. గట్టిగా స్తోత్రం చేద్దామా? అందరు బాగున్నారా? దేవుడు ఆ ప్రాంతాలకు మిమ్మల్ని తీసుకుపోయి మరలా తిరిగి క్షేమకరంగా మరలా మీరున్న ప్రాంతాలకు తీసుకొచ్చాడు. అర్థమైందా? అందుకు ప్రభుకి ఎన్ని స్తోత్రాలు చెల్లించినా తక్కువే. అర్థమవుతుందా? ఎందుకంటే చాలామంది ప్రమాదాల్లో, రోగాల్లో, వ్యాధుల్లో, చాలా బలహీనతలకు గురై ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనలందరినీ ఈరోజు వరకు సజీవులుగా ఉంచాడు. అందుకు ప్రభుకే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా వాక్యం అంటుంది ప్రతి విషయమునందు దేవునికంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఆ మేలులు చిన్నవైనా పెద్దయినా వాక్యం ఉంటుంది ప్రతి విషయమునందు ప్రభువుకి మనం కృతజ్ఞతగా స్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పగటి కాల సమయంలో ఒక లేఖన భాగాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు చదవచనాలు ఎవరుంటే చదవచ్చు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మామకెంత జ్ఞానం ఉందో కోళ్ళకంత జ్ఞానం ఉంది. 7 శాతం రోజు బైబిల్ తీసి చదివితే ఏముందో అర్థమైంది. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి బైబిల్ తీస్తే ఏమర్థమైంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము నేనే చదువుకుంటాను. 3-4 వచనాలు. మీరు ఎవరు చదవద్దు. మీరు కష్టపడద్దు. మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి అమ్మా. ఇది ఉపవాస ప్రార్థన కాదు, విజ్ఞాపన ప్రార్థన. ఉపవాసం కాదుగా. ఉపవాసంతో ఉన్నాం పాటయా ఏం లేదుగా. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత బలము కలవై ఉన్నవి. మరలా చదువుతాను, వినండి జాగ్రత్తగా. కొద్ది నిమిషాలు మీరందరూ ఇక్కడే ఉండండి.
ఆమేన్. అటు ఇటు మీ మనస్సులు పానీయొద్దు. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత బలము కలవై ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన దేవా, మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘననామములకు మహిమ చెల్లిస్తూ ఈ పగటి కాల సమయంలో ఇంతవరకు ప్రార్థనలో, పాటలలో, స్తుతి ఆరాధనలో మీరు మహిం పొంది ఉన్న దేవుడవు గనక నీకు స్తోత్రాలు. మీరిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనక నీకు స్తోత్రాలు. ఈ చివరి కాలంలో మేము వాక్యం వినువారు మాత్రమైన మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములో మేము నిలిచి ఉండటానికి కృప దయచేయండి. మా మధ్యలో ఎవరైనా బలహీనుడు ఉంటే ప్రభా మీరే స్వస్థపరచండి. బలహీనులను బలపరిచే దేవుడవు నీవు గనక ఈ ప్రాంతంలో కనపడకుండా సంచరిస్తున్న దురాత్మలను, అంధకార శక్తులను మీ నామములో బంధిస్తున్నాను. మీ శక్తిని విడుదల దయచేయండి. ఈ ప్రాంతం అంతా మీ సన్నిధి దూత కావలి ఉంచమని ప్రభా మరొకసారి మమ్మల్ని అందరినీ మీ స్వాధీనములో ఉంచుకొని సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు మీరు పొందుకున్నాయి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మనిషిలో ఇద్దరుంటారు. ఎవరయ్యా ఇద్దరంటే పై కనపడేవాడు ఒకడు, లోపలోడు ఒకడు. అర్థమవుతుందా? పైకి కనపడేవాడు వాడిని ఏమంటారంటే శరీర సంబంధి అంటారు. ఎట్టి చెప్పండి, ఏమంటారు? శరీర సంబంధి. కనపడినోడు ఒకడు లోపల ఉంటాడు, వాడు ఆత్మ సంబంధి అంటారు. ఆమేన్. ఇప్పుడు భూమి మీద రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒకళ్ళేమో శరీర సంబంధులు, రెండో వ్యక్తి ఏమో ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు అంటే వాళ్ళకు ఒక మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు, బాప్తిస్మం ఉండదు. లోకంలో జరుగుతున్నటువంటి పాపిష్టి కార్యాలన్నిటిలో వాళ్ళు ఆరితేరుంటారు. ఎట్టి చెప్పండి. ఆత్మ సంబంధులు అంటే యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఆమేన్ మారు మనస్సు, రక్షణ, బాప్తిస్మం పొందుకొని ప్రభువు కొరకే బ్రతుకుతుంటారు. వాళ్ళని ఆత్మ సంబంధులు అంటారు. గట్టిగా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీరు ఏ టైపు? శరీర సంబంధుల, ఆత్మ ఇంకా కొంచెం మీకు అర్థమవుతుంది చెప్తా. శరీర సంబంధే లోకంలో లోక సంబంధమైన సినిమాలు, సీరియళ్ళు, చెత్త చెదారం, తాగుడు, పేకాట, మట్కా, జోదం అన్నీ వాడుతూ ఉంటారు. వాళ్ళు వ్యభిచారం, జారత్వం అన్నీ ఉంటాయి వాళ్ళ కాడ. వాళ్ళని ఏమంటారు? శరీర సంబంధులు అంటారు. ఆమె చెప్పాల. రెండు, ప్రార్థన, ఉపవాసం, కన్నీరు, జాగరణ, విజ్ఞాపన, ఇవేమో ఆత్మ సంబంధుల కాడ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మీరు ఆత్మ సంబంధుల, శరీర సంబంధుల? వినపట్లేదు. నిజమేనా? నిజమా కాదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మ సంబంధమైన వాళ్ళు ధైర్యంగా చెప్తారు మేము ఆత్మ సంబంధులమని. శరీర సంబంధులైన వాళ్ళు కొంచెం తటపటాయిస్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మేము శరీర సంబంధంగా, ఏముంది అక్కడ? మేము శరీరానుసారంగా నడుచుకున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆత్మ సంబంధి అయిన వాడు శరీరంతోనే ఉంటాడు, ఓకేనా? శరీర సంబంధంగా జీవించేటువంటి మేము శరీర ప్రకారం యుద్ధం చేయం, ఓకేనా?
ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి జాగ్రత్తగా నా మాటలు పట్టుకోవాలి. మేము శరీరదారులమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయం. ఇప్పుడు మీరు చెప్పారు ఆత్మ సంబంధులు అని. ఆత్మ సంబంధులు అంటే దేవుని పిల్లలు. ఓకేనా? ఎట్టు చెప్పండి. దేవుని పిల్లల మీదకి వేరే వాళ్ళు తగాదకు వచ్చారు కర్రలు తీసుకొని. ఏం చేయాలి దేవుని పిల్లలు? మగవాళ్ళేమో కర్రలు, కత్తులు, కటార్లు తీసుకుని బయలుదేరాలి. ఆడవాళ్ళేమో కారాలు, మిరియాలు తీసుకుని బయలుదేరాలి. ఇదేనా ఏమ్మా? మౌ యాంది ఏం చేయాలా? మనం శరీరానుసారులంగా ఉన్నాం. పౌలు అంటాడు, మేము శరీరానుసారులుగా ఉన్నా శరీర ప్రకారం యుద్ధం చేయం. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, సాతాను ఎప్పుడు కూడా మనల్ని రెచ్చగొడతాడు. వాడు ఏం చేస్తాడు? రెచ్చగొడితే రెచ్చిపోకూడదు. మనకు ప్రతిదీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే మాదిరి. మనకు మాదిరి ఎవరు? మనం ఆయన్నే ఫాలో కావాలా. సైతాన్ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ఎట్లా జయించాడు, మనం కూడా అట్లాగే జయించాలి. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఏమి తినలా, ఏమి తాగల. ఆయన శరీరంతో ఉన్నాడు. నీకులాగా నాకులాగా ఉన్నాడు. దేవుళ్ళ లేడు అక్కడ. ఆయన శరీరంతో ఉన్నాడు అంటే మనకులాగా ఆయనకి ఆకలి, దప్పిక అన్నీ ఉన్నాయి. ఓకే? ఆయన 40 రోజులు 40 పగలు 40 రాత్రులు ఏం తినకుండా తాక్కుండా ఉంటే మనిషి పరిస్థితి ఎట్లుంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. ఒక పూట తినకపోతేనే రెండో పూట మొహం చూస్తే కళ్ళున్న లోపలికి పోయి లంఘనాలు చేసినలాగా ఉంటాం. అంతేనా? ఒక పూటకే మన పుట్టక బయటపడుద్ది. కళ్ళుని లోపలికి పోయి పళ్ళుని బయటకు వచ్చి ఏందంటే ఉపవాసం అంటది. ఏంటిది? ఉపవాసం దేవునికి స్తోత్రం. ఉపవాసమా మాసం అంట. దేవునికి స్తోత్రం కలుగును కాదు. వింటున్నారా? కానీ 40 రోజులు ఆయన పరిస్థితి ఎట్లుంది? చాలా బలహీనం అయిపోయాడు ఆయన. చూడండి, మనం బలహీనంగా ఉన్న సమయంలో ఆ టైంలో సాతాను వస్తాడు. రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు అంటాడు వచ్చి, ఏం దేవుడయా నువ్వు ప్రార్థన చేస్తే, ఏం దేవుడయా, నిజంగా దేవుడు ఉంటే నీకు ఎందుకా ఈ సమస్య, ఎందుకా ఈ శోధన, ఎందుకా ఈ బాధ అంటాడు. సాతాను మాటలు ఏవి కూడా మనం వినకూడదు. గట్టిగా పౌలు అంటాడు, సాతాను తంత్రములను మేము ఎరుగని వారము కాదు. సైతాను గాడు వేసే తంత్రాలన్నీ మనం గుర్తెరిగి ఉండాలి. ఆమేన్. ఎప్పుడు గుర్తెరిగి ఉంటామంటే దేవుని ఆత్మ నీలో గనక ఉంటే దేవుని ఆత్మ వివేచిస్తుంది. ఆత్మ నీలో ఉన్నప్పుడు దెయ్యపు ప్రతి కార్యం నీకు అర్థమైపోద్ది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే యేసయ్య దగ్గరికి దెయ్యం వచ్చి ఏమన్నా తెలుసా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకుంది, నువ్వు బాగా ఆకలి అవుతుంది నీకు. అది యేసయ్యని రెచ్చగొట్టే మాట మాట్లాడింది. ఏమన్నది? ఏమని రెచ్చగొట్టింది? రాళ్ళ రొట్టెలు కాదు, నువ్వు దేవుని కుమారుడు అయితే. అర్థమైందా? దేవుని కుమారుడు కాదా ఆయన? కాదా? అవునా? మరి అది రెచ్చగొట్టింది. ఏమో నువ్వు అసలు నువ్వు మగవాడు అయితే రారా అంటారు తగాదు వస్తే. మామూలుగా చెబుతున్నా, నువ్వు మగవాడు అయితే రారా అంట.
అంటే ఏంటి? అప్పుడు వాడికి ఏమైంది? ఇంకా ఇంత మాట ఉంటాడు అని చెప్పి కర్ర గొడ్ల తీసుకుంటాడు, తలకా పాలు కొట్టడు, ఇంకా వాయిదాలకు తిరుగుతాడు. వాడికి కోర్టుకి అవసరమా? నువ్వు మా ఓడవో కాదో వాడికి తెలియాలన్నా. ఎందుకంత బాధ చెప్పు, మనకు తెలియదు ఆ సంగతే. ప్రైజ్ ది లార్డ్. సాతాను ఎప్పుడు కూడా రెచ్చగొడతా ఉంటుంది. అది రెచ్చగొట్టినప్పుడు ఏం చేయాలా? ఇది సైతాన్ కార్యం అని చెప్పి మనం సైలెంట్గా ఉండాలా. మో అంటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏడాడు తిరగమాకండి, గొళ్ళకమ్మకల్లా డీడు బామాకండి, ఏడా ఉండండి అందరూ. ఆమె చెప్పండి గట్టిగా. ఏడాడు తిరుగుతుంటారు. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని. శరీరం ఏడు ఉంటుంది కానీ మనసు మాత్రం ఏడాడు తిరుగుతుంటుంది. తెలంగాణలో అటు తిరగ మన మనసులోనే ఇక్కడే ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. సైతాన్ అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళనే రొట్టెలుగా చేసి తినండి. ఇప్పుడు నీలాగా నాలాగా ఆయన మానవ ఆకారంతోనే ఉన్నాడు. ఆయన శరీరంతో ఉన్నాడు. ఆయన ఇప్పుడు నీలాగా నాలాగా ఎట్ట కనపడుతుందని నేను దేవుని కుమారుడు కాదనుకుంటున్నావా? నిమిషంలో చేస్తా రాయి టీవే అని చెప్పి రాయి తీసుకొని రొట్టె చేసి లట్లట్లాడి తినడం అనుకో, ఆయన దేవుడు కాదు. సాతాను మాట విన్నట్టేగా. అర్థమైందా? అందుకని ఏమన్నాడు తెలుసా? దాన్ని మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించుకున్నాడు. హల్లెలూయా. సైతానికి దేంతో చెప్పాడు ఆ బుద్ధి? వాక్యంతో చెప్పాడు. అర్థమవుతుందా? దయ్యం మనల్ని రెచ్చగొట్టడానికి వచ్చినప్పుడు ఏం చేయాలా? రెచ్చిపోకూడదు. ఆమేన్. రెచ్చిపోకూడదు. మనం తగ్గించుకొని ఉండాలి. ప్రభు ఎట్లా మాట్లాడాడు? మనకి ఏందో యాళ్ళేని రోషం, యాళ్ళేని కోపం వస్తుంది. మరి ఏం కోపం అది నాకు అర్థం కాదు. దేవుని పిల్లలు సాత్వికులై ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏంటి యేసే మనస్సు? క్షమించే మనస్సు. ఏంటి యేసే మనస్సు? ప్రేమించే మనస్సు. ఆమేన్. ఏంటి యేసయ్య మనసు? పగబెట్టుకునే మనసు కాదు, కక్షలు పెంచుకునే మనసు కాదు, ద్వేషాలు పెంచుకునే మనసు కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే అందరితో సమాధానంగా ఉంటావు. అర్థమైందా? శక్యమైతే వాక్యం అంటది, శక్యమైతే అందరి మనుషులతో ఏం చేయాలా? సమాధానంగా ఉండాలి. నేను ఆమెతో పలకను, నేను ఏమతో పలకను, నేను ఆయనతో పలకను, నేను ఈయనతో పలకను. ఎన్ని సంవత్సరాలు బతుకుతాం భూమి మీద? దేవుని వాక్యం అంటుంది మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అంటాడు. బతికేది 70-80 సంవత్సరాలు అయితే ఈ 70-80 సంవత్సరాల కాలంలో, ఈ కొద్ది కాలంలో తిట్టుకోవటం, తన్నుకోవటం, కొట్టుకోవటం, నీ గడప నేను దొక్కనంటాం, నా గడప నువ్వు దొక్కొద్దంటాం, ఇవన్నీ అవసరమా? దేవుని పిల్లలు ఎప్పుడు కూడా క్షమించేవారుగా ఉండాలి, ప్రేమించేవారుగా ఉండాలి, తగ్గించుకునేవారుగా ఉండాలి. అది దేవుని పిల్లల లక్షణం. ఒక ఆయన చనిపోయాడు, వినండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి చనిపోయాడు, పెద్ద ఆయనే, 70-80 ఉంటాయి. భూస్థాపన చేయడానికి వెళ్ళాం. మధ్యాహ్నం 1 గంట 2 గంటకల్లా చేసేద్దామన్నారు. 1 గంట అయింది, 2 అవుతుంది. వాళ్ళు అసలు పట్టించుకోవట్లా. ఏం సంగతి అంటే, ఈయనకు ఒక అక్క ఒక చెల్లెలు ఉన్నారు, వాళ్ళిద్దరు వస్తే కానీ భూస్థాపన చెయ్యమంటున్నారు. ఆమె
సరే మొత్తం మీద ఒక గంట అయిన తర్వాత అక్క చెల్లెలు ఇద్దరు, ఆయన అక్క చచ్చిపోయిన ఆయన అక్క చెల్లెలు ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు అంత దూరం నుంచి చూసి శోఖండాలు పెట్టి ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఎవరు? తమ్ముడా పోయినవంటరా అని అక్క అంటుంది. అన్నయ్యా పోయినవంట అన్నయ్యా అంటుంది. ఎవరు? చెల్లెలు. ఈ లోపల నా పక్కనే కూర్చున్న ఒక ఆయన అంటాడు, ఆ అక్క ఈ తమ్ముడు. ఏ అక్క? వచ్చే అక్క, చచ్చిన తమ్ముడు, పలుక్కో ఒక 7 సంవత్సరాలు. వింటున్నారా? ఈ అన్న ఆ చెల్లెలో పలుక్కోక 7 సంవత్సరాలు. సిగ్గులేదా అన్న? మరి ఈ దొంగ ఏంది దొంగ ఎడుపులు ఎడుతున్నాడుకి వచ్చి? ఏంటి చెప్పాలి? బతుకున్నప్పుడు పలకకుండా, మాట్లాడకుండా, సమాధాన పడకుండా చచ్చినాక శోకాండాలు పెట్టి ఎడుతుంది దొంగే. చెప్పండి వీళ్ళకి ఏం పేరు పెట్టాలా? తిడితే తిట్టాడు అంటున్నాడు కానీ పాస్టర్ గారు, ఈ దొంగ వరాలు కాదు, దొంగ ఏడుపులు కాదు. దొంగ మంచిగా ఈ రెండు చెప్పాలా? కోటమ్మ గారు ఏం సంగతే? దొంగ మంచిగా? ఎంతకాలం మనం బ్రతికేది భూమి మీద? ఈ కొద్ది కాలానికి మన జీవితాల్లో ఎప్పుడు కూడా సంవత్సరాలు గడిచేకుంది మనలో క్రీస్తు పోలికలు రావాలి. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఒకడితో మనకు అవసరం లేదు. మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసం, మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. వాళ్ళకల్లి వీళ్ళకల్లి, ఆ చెడిపోయిన వాళ్ళకల్లి, పాపిష్టోళ్ళకల్లి, దరిద్రపు గుంపు కల్లి మనం చూడొద్దు అసలు. ఆమె ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ పౌలు గారు అంటాడు, ఏమంటాడు తెలుసా? మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. యుద్ధానికి పోయేవాడు ఏం తీసుకొని పోతాడు? యుద్ధానికి తగాదుకు పోయేవాడు ఏం తీసుకుపోతాడు? కర్ర, కత్తి, గొడ్డలి, లేకపోతే గడ్డ పొలుగు, ఇక ఎక్సెట్రా. ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు. పౌలు అంటాడు మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. ఆమేన్. ఇది ఎలాంటివి అంటాడంటే, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత బలము కలిగినవి. ఆమేన్. సాతాను కోటగోడలు కూల్చే యుద్ధోపకరణాలు. సాతాను కోట కోల్చాలంటే ఏం చేయాలా? బాంబులు తెచ్చుకోవాలనా? సాతాను కోట గోడలు కూల్చాలంటే జాగ్రత్తగా మీరు. సాతాను కోట గోడలు కూల్చాలంటే ఏం చేయాలా? తోటాలు తెచ్చుకొని, బాంబులు తెచ్చుకొని పేలవాలనా? సాతాను కోట గోడలు కూల్చేటువంటి యుద్ధోపకరణాలు చాలా ఉన్నాయి. ఒక 3 చెప్పి నేను ముగిస్తా. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. మా యుద్ధోపకరణాలు, మా దగ్గర ఉన్నటువంటి యుద్ధం చేసే ఉపకరణాలు. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి? కత్తి, కొడవలిక, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. 1 ప్రార్థన. ఆమేన్. వింటున్నారా? 1 ఏంటి? ప్రార్థన ద్వారా సైతాను కోటగోడలు కోల్చొచ్చు. 1 ప్రార్థన.
రెండవది ఉపవాసం. ఏంటది చెప్పాలా? రెండవది ఉపవాసం, ఉపమావాసం కాదు, ఉపవాసం. మూడవది జాగరణ. జాగరణ అంటే జాగరణ. వాము ఏం తిడతారే జాగరణ అంటే తెలీదా? నిద్ర లేకుండా ప్రార్థన చేసింది. మన తెల్లారులు నిద్రపోయేటవి కదా, మోహం ఉప్పిందాక నిద్రపోతున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. ఈ 3 యుద్ధోపకరణాలు మన దగ్గర ఉండాల. ఈ 3 ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రార్థన చేసి దాని ద్వారా పొందుకోవాలి. ఆమేన్. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆమేన్. మూడోది, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ 3 ఆయుధాలు ఎవరి కాడైతే ఉంటాయో వాళ్ళు వర్ధిల్లుతారు. చప్పట్లు కొట్టరా? ఈ 3 యుద్ధోపకరణాలు మన దగ్గర ఉండాల. మొదటిది లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనములో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ఏంటా మాట అంటే, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాల. ఎవరు చెప్పిన మాట ఇది? ప్రభు అయిన యేసయ్య చెప్పిన మాట. ఎట్ట ప్రార్థన చేయాలా? విసుకక నిత్యము ప్రార్థన చేయాల. అంటే విసుక్కోకుండా ప్రార్థన చేయాల. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కుదరని రోగాలతో పీడించబడుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేంత వరకు దేవుని సన్నిధిలో నుండి మనం లేవకూడదు. అంటున్నారా? కుదురుద్దా? మరి సమస్య పోయేంత వరకు ప్రార్థన చేయాల, రోగం పోయేంత వరకు ప్రార్థన చేయాల, వ్యాధులు పోయే, మనకి ఒక రోగం వచ్చిందనుకో, ఒక వ్యాధి వచ్చిందానికి, బలహీనత వచ్చిందానికి అన్నీ ఏం చేస్తాం? చూస్తాము, డాక్టర్ కాడికి పోతాం, మందులు వాడతాం, తగ్గపోతే సోదాం కాడికి పోయి సోది చెప్పించకుండా సోద్ది. ఆ సోదిలోకి ఇంకొక వస్తుంది, నేనే వచ్చా అంటది. మొన్న నాకు దినం సరిగా చెయ్యలా, ఇప్పుడు మూడు పందులు కొయ్యాల, మొన్న ఒకటే కోసారు, నాకు సానలేదు. మౌ వినండి జాగ్రత్తగా, మొన్న ఒకటే కోసారు, నాకు సానలేదు, ఇప్పుడు మీరు ఏం చేయాలా? 3 కొయ్యాలంటది. ఈ సోది చెప్పించుకునేది. ఇక ఇంటికి వచ్చి అయ్యగారి మీద పోటు పెట్టుకుంటుంది. ఆమె చెప్పండి. ప్రార్థనే, సోదే. ప్రార్థనే, తాయెత్తే. ఇంకేడ నువ్వు ప్రార్థన చేసేది? ఇంకేడ నీకు దేవుడు తోడై ఉండేది? దేవుడు నీకు తోడై ఉండాలంటే ఏం చేయాలా? లోక సంబంధమైన కార్యాలన్నీ పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడాలా. అప్పుడు దేవుడు వస్తాడు నీ కాడికి. ఇంట్లో యేసయ్య పాటలు మోగుతున్నాయి అనుకో, ఇంట్లో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క ప్రసన్నత ఇంట్లో ఉంటుంది. డిస్కో పాటలు వినపడుతున్నాయి అనుకో, బుల్లెట్ బండి పాటలు. ఏ పాటలు? బుల్లెట్ బండి పాటలు అంట. బుల్లెట్ బండ్లు, హెచ్ఎఫ్ డెలక్స్ బండ్లు, షైన్ బండ్లు, ఆ బండ్లు పాటలు వినపడి ఇంట్లో
ఎవరుంటారు ఇంట్లో? సాతానుగాడు మీ ఇంట్లో మా మధ్యలో కూర్చొని వాడు ధూపం వేస్తుంటాడు. ఎవరికి? ఫస్ట్ ఇంటి యజమానుడికి బాగోదు, రోగం ఆయనకి స్టార్ట్ అయింది. తర్వాత ఇంటి యజమానురాలికి, తర్వాత కొడుక్కి, తర్వాత కూతురికి, తర్వాత వాళ్ళకి, తర్వాత అల్లుడికి, హోల్ ఫ్యామిలీ మొత్తం రోగాలు మయం. నీతిమంతుల గుడారములలో, ఎవరు గుడారాల్లో? నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినపడతాయంట. మన నెలలో ఏం వినపడాలా? నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని పాడాలి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలి. ఆశయ్యా చిన్న కొట్టగట్టిగా నీవే తీర్చాలయ్యా ఆశయ్యా. గ్లోరీ. హల్లెలూయా. మన గృహాల్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినపడాల. దయ్యపాట్లు వినపడితే దయ్యాలు ఇంట్లో ఉంటాయి. దేవుని సన్నిధిలో స్తుతి స్తోత్రాలు ఉన్నాయనుకోండి, అర్థమవుతుందండి మీకు? అప్పుడు దేవుడు మన గృహాల్లో ఉంటాడు, సాతాను మన గృహంలోకి రాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేయాలా? విసుగక ప్రార్థన చెయ్యాలి. విసుక్కోకుండా ఆ శ్రమ పోయేంత వరకు, ఆ కష్టం పోయేంత వరకు, ఆ రోగం పోయేంత వరకు ప్రభు యొక్క పాదాలు మనం విడిచిపెట్టకూడదు. అక్కడే 18వ అధ్యాయం లూకాసు వార్త 18:7 ఏమంటాడంటే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? ఎందుకు తీర్చడు? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. అంటున్నారండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. మనందరం ఆయన ఏర్పరచుకున్న వాళ్ళం. ఒకప్పుడు మనందరం విగ్రహారాధికులు. ఓకేనా? మ్యాన్ కొబ్బరికాయలు కొట్టాం, గుళ్ళు చేయించుకున్నాం. అంటున్నారా? చేయాల్సినటువంటి పనికి మాలిన కార్యాలన్నీ చేశాం. ఇప్పుడు జీవము కలిగిన దేవుని దగ్గరకు వచ్చాం. అప్పట్లో తాయెత్తులు గడుచుకున్నాం. అప్పట్లో ఏముంది రండి, ఇప్పుడు కూడా గడుచుకుంటున్నాం అంటారా? గడుచుకోకూడదు. దాంట్లో ఏముంటాయంటే దయ్యం ఉంటుంది అందులో. కట్టించుకున్న ఒక రోజు 2 రోజులు బాగానే ఉంటుంది. కట్టించుకోగల ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఉపశాంతి వచ్చిందమ్మా. తాయెత్తు మహిమ అంటారు. ఏ మహిమ? తాయెత్తు మహిమ. ఇక 2వ రోజు కాదు, 3వ రోజు స్టార్ట్ అయింది. వాడు తాయెత్తాడు పెట్టి ముగ్గేసి షాకిని, లంకిని, డంకిని, బంకిని, జంకిని, విజయవాడ, అదే పడిగొప్పల ఇది అని వరుసగా పిలుస్తాడు. పిలువడా? ఆ ఊర్లో ఆయమ్మ, ఈ ఊర్లో ఆయమ్మ, సింగరకొండలో ఈడు, వాడు, ఈడు అని పిలుస్తుంది. మొత్తాన్ని పిలిచి మొత్తాన్ని ఏం చేస్తాడు? తోటాలా ఉంటుంది. అది బాంబులు పెట్టే తోటాలు ఉంటాయి చూసారా? తోటాలు ఎప్పుడు తోట ఉంటుంది. ఆ తోటాలా దాంట్లో ఈ దయ్యాలన్నింటి బంధించి వాడి గట్టగానే కట్టెలు కాసేపటికి ఇప్పుడు జ్వరం పోయిందంట. ఏమైంది? చూసారా తాయెత్తు మహిమ? ఇక 3వ రోజు నుంచి ఉంటుంది. మొత్తం బయటకు వచ్చి ఒకదాని మీద ఒకటి తొక్కటం ప్రారంభిస్తాయి. తొక్కి 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 ఏం చేస్తే తీసుకుపోద్ది. ఓయ్ వాలేయకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన యుద్ధోపకరణాలు అవి కాదంట.
ఆమె చెప్పండి. మనల్ని అందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. గట్టిగా చెబుతారా? ఎవరు ఏర్పరచుకున్నారు? మనం ఆయన దగ్గరకు మన దగ్గరికి ఆయనే వచ్చాడు. మొదటిగా ఆయనే మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఏర్పాట్లో ఉన్న మనం ఏం చేయాలా? దివారాత్రులు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఏం చేయాలమ్మా? దివారాత్రులు దిట్టంగా తిని నిద్రపోవాలి. అయ్యా, దివారాత్రులు ఏం చేయాలా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రార్థన అదే మన యుద్ధోపకరణం. మన ప్రవక్త అన్నాడు, ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన చేసే వాళ్ళ కాడికి దయ్యం రాదు. ప్రార్థన చేసే వాళ్ళ కాడికి రోగాలు రావు. ఒకవేళ వచ్చినా ఎమ్మడే పోతాయి. వరకు చూసిపడడానికి వచ్చినలే అంటే ఎన్ని పిల్లలు మింగుతున్నా జ్వరం తగ్గట్లేదు ఏంది బెదరో అంటే, తగ్గదు బెదరో, సైతాన్ నిన్ను పట్టుకుంది, అందుకని ఏం కావట్లా. ఇదేంది బెదరో, ఈ అబ్బాయి ఒకటి రెండు వేసుకుంటే ఎమ్మడి తగ్గిపోయింది. ఆ బెదరు ప్రార్థన చేసే బెదరు. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే సాతాను వచ్చి ఊరక చూసి చూడ కొంతమందికి 2-3 సార్లు మోషన్స్ కాగానే కళ్ళు పైకి పోయి మేక బయటకు వచ్చి అంటుంటారు. కొంతమంది చూడండి 20 సార్లు 30 సార్లు అయినా కదా ఎట్టుంటారు. ఏంటి సంగతి? పక్షిరాజు, ఇదేమో కోడి. స్తోత్రం చెప్పండి. పక్షిరాజుకి ఏమి అటాక్లు అయినా అసలు పక్షిరాజు ఏం కథల్లో. కోడైతే కోడి నిద్ర. మనం కోడి పిల్లలం కాదు, పక్షిరాజులను. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వారు అలయరు, సొమ్మసిల్లరు అంట. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన ప్రజలు ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు. ఇసుకక ప్రార్థన చేస్తుంటారు, ఎడతెగక ప్రార్థన చేస్తుంటారు, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తుంటారు. అది వాళ్ళలో ఉన్న లక్షణం. మరి మనలో ఉన్న లక్షణం ఏంది? వాళ్ళు ఎప్పుడూ తింటూ ఉంటారు అని చెప్పండి. కొంతమంది ఎప్పుడు చూస్తున్నా ఏదో ఒకటి నోటేసుకొని తిండే. ఇంకొంతమంది చూస్తే ఎప్పుడు చూసి నిద్రపోతూనే ఉంటుంది. నిద్రపోతుంది ఎప్పుడు చూసినా మోతకలదే, మోతకళ్ళు వేసుకొని. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎంతకాడికి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. కానీ దేవుని పిల్లలంట యేసయ్య అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. శోధన రాకుండా ఉండాలంటే దేవుని పిల్లలు ఏం చేయాలంటే ఇంట్లో ఉండి అమ్మా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధన రాకుండా ఉండాలంటే. శోధనలు వస్తాయంటే కారణం ఏంటి? ఇంట్లో ప్రార్థన లేదు. ఇంట్లో ప్రార్థన లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. అదే ప్రార్థన. సహవాసం అంటే ప్రార్థనే. అదే మన యుద్ధోపకరణం. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి, ప్రభువా ఈ సమస్య నుంచి విడిపించిన ఆయన. మన పితరులందరూ బైబిల్ గ్రంథంలో ఉన్న మన పితరులందరూ కూడా ప్రార్థనలు చేసి దేవుని దగ్గర నుంచి ఆశ్చర్య కార్యాలు పొందుకున్నారు. మరి వాళ్ళు పొందుకున్నప్పుడు మనం ఏం చేయాలా? మనం కూడా ఉపవసించి ప్రార్థన చేసి దేవుని ద్వారా గొప్ప కార్యాలు
ప్రార్థన చేసే వాళ్ళందరికీ దేవుడు సమీపంగా ఉంటాడు. ప్రార్థన చేసే వాళ్ళందరికీ దేవుడు సమీపంగా ఉంటాడు. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో, ఏ ఇంట్లో బలిపీఠం మండుతుంటుందో ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు. ప్రార్థన లేని కొంపల్లో దయ్యాలు తిరుగుతుంటాయి. చెప్పండి. అందుకే మన పరిసర ప్రాంతాలు, మన గృహాలు అన్నీ కూడా పరిశుద్ధతలో ఉండాలి. దేవుడు ప్రవక్త అంటాడు, దేవుడు ఒక ప్రాంతంలో సంచరించాలంటే ఆ ప్రాంతం అంతా శుభ్రంగా ఉండాలి. మన ఇంట్లో ప్రభు రావాలంటే మన ఇల్లంతా పరిశుభ్రంగా ఉండాలి. మనలోకి ప్రభు రావాలంటే మన హృదయం పరిశుభ్రంగా ఉండాలి. మన హృదయంలో ఎటువంటి చెడు కనపడకూడదు. దేవునికి స్తోత్రం. ప్రభు కావాలా, లోకం కావాలా? ప్రభు కావాలా. లోకాన్ని చేర్చుకున్నాం అనుకో దయ్యాలు తిరుగుతాయి మీ ఇంట్లో. ఆమేన్. అందుకే పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడు చూడడు. మన జీవితాల్లో ఎప్పుడు కూడా పరిశుద్ధత, ప్రార్థన. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనములో వారు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారంట. ఎవరు? ఆదిమ సంఘం. ఆమేన్. మొట్టమొదటి సంఘం అంట. ఒకటి అపోస్తుల బోధ, 2 సహవాసం, 3 ప్రార్థన చేయటం. అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థన చేయటం, రొట్టె విరచటం, ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నారంట. కొంతమంది ఎడతెగక తింటుంటారు, ఎడతెగక. కొంతమంది ఎడతెగక నిద్రపోతుంటారు. కానీ దేవుని పిల్లలు ఎడతెగక ప్రార్థన చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అందుకే ప్రభు ఈ పగటికాల సమయంలో మనకు చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన చేయండి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన నిన్ను ప్రభువుకి సమీపంగా చేస్తుంది. ప్రార్థన చేయకపోతే ప్రభు నీ కాడికి అమ్మ అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అర్థమైన వాళ్ళకి గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తి జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మన యుద్ధోపకరణాలు ఏంటి అంటే, ఒకటి ప్రార్థన. ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రం పాయలైపోయింది. ప్రార్థన ద్వారా యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. ప్రార్థన ద్వారా సూర్యుడు, చంద్రుడు ఆగిపోయారు. ప్రార్థన ద్వారా 3.5 సంవత్సరాల వర్షం భూమి మీద కురవల. ప్రార్థన ద్వారా అగ్నిగుండం చల్లారిపోయింది. ప్రార్థన ద్వారా సింహాల నోళ్ళు మోయబడ్డాయి. ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. అందుకే ఈ రోజు నుంచి ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలన్నాడు. మన ఇంట్లో ప్రార్థన అనే బలిపీఠం ఏం కావాలా? చెప్పాలా? మండుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవ యుద్ధోపకరణం ఏంటది? ఉపవాసం. కఠినమైన సమస్యలకు పరిష్కారం ఏంటంటే ఉపవాసం. ఆమేన్. యేసు ప్రభు దగ్గరికి ఒక దయ్యం పట్టుని తీసుకొచ్చారు. యేసయ్య దగ్గరికి దయ్యం పట్టుని ఒకటి తీసుకొచ్చారు. మోగా చెవిటి దయ్యం పట్టింది. ఏ దయ్యం? మొన్న బుధవారం నైటు ఒక దయ్యం తీసుకొచ్చారు నా కాడికి. ముస్లిమ్స్ అమ్మాయి 2 నెలల నుంచి మాట్లాడలేదంట. 2 నెలల నుంచి ఎంత తినినా, ఎంత కొట్టినా ఇంకా గొప్పగా మాట్లాడలేదు. ప్రార్థన చేస్తున్నా, కూర్చుంది ఎదురుగా.
ప్రార్థన చేస్తుంటే మాట్లాడట్లా నోరు యేసునామములో ఉంటుంది. సైతానా ఇంత తప్పితే 2-3 బీగితే లేచింది. ఇంకేం చేసి తెలుసా, ముందుకొచ్చి నా జేబులో పెన్ను తీసుకుంది. ఈ దెయ్యం ఏంది పెన్ను తీసుకుంది, కేత్తంది పడుతుంది అనుకున్నాను నేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక కాగితం తీసుకొని పేరు రాస్తుంది, ఆమె పేరు రాస్తుంది, ఊరు రాస్తుంది, అన్నీ రాస్తుంది. ఏంట్రా బాబు ఈ సంగతి అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి. నేను అప్పుడేమనుకున్నానంటే ఇది మోగ దయ్యమేమో. అర్థమవుతుందా? ఇది మోగదయ్యం. అది మోగదయ్యం కాదు, వింటున్నారా? అది మాటలు వచ్చే దయ్యమే. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అక్కడ జరుగుతున్నటువంటి సంభవం ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళందరినీ గలిబిలి చేస్తుంది ఆ దెయ్యం. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యకాలంలో రకరకాల దయ్యాలను చూస్తున్నా, రకరకాల దయ్యాలు. 2 చేతులు ప్రగతి స్తోత్రం చూద్దాం. యేసయ్య దగ్గర కూడా తీసుకొస్తే యేసయ్య, పేతురు, యోహానులు కొండెక్కారు ప్రార్థన చేశారు. యేసయ్య శిష్యులు ఎంతమంది? 20 మంది, 12 మంది. 12 మందిలో 3 యేసయ్యతో పాటు ఉన్నారు. మిగతా ఎంతమంది ఉన్నారు? కింద 9 మంది ఉన్నారు. ఆ 9 మంది ప్రార్థన చేస్తాను ఆ దయ్యం కోసం. ఆ దయ్యం పోట్ల అన్నారు. పోట్ల సాయంత్రం దాకా ప్రార్థనలు చేశారు, దయ్యం బోల. ఈ లోపల ప్రభు వస్తున్నాడు కొండ దిగి. ఆ దయ్యం పట్టిన వాడి తండ్రి పరిగెత్తుకుంటా వచ్చాయా, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల ఏమన్నా ఇద్దా అన్నాడు, అడిగాడు. చూడండి, వాళ్ళ అసమర్థతకు ప్రభువును కూడా అనుమానిస్తున్నాడు. మనం చేసే తప్పుడు వ్యవహారాలకి, పొరపాట్లకి జనం ఎవరిని తిడుతున్నారు? దేవుడిని తిడుతున్నారు. ప్రార్థన పోయే వాళ్ళని తిట్టంటలేవరా? సంఘానికి వచ్చే ఒక వ్యక్తి తప్పుడు వ్యవహారం చేస్తే సంఘానికి మొత్తానికి చెడ్డ పేరే కదా, అవునా కదా? మరి ప్రార్థన పోయే వాళ్ళంతా తిట్టంటోలేనా అనుకుంటారు. అందుకే మిమ్మును బట్టి కదా అన్ని జనుల్లో నా నామం దూషించబడుతుంది అన్నాడు ప్రభు. మనల్ని బట్టి ప్రభునామం గణపరచబడాలి. గట్టి చెప్పండి. మనల్ని బట్టి ప్రభునామం హెచ్చించబడాలి. మనల్ని బట్టి ప్రభునామం గొప్ప చేయబడాలి. మన ద్వారా ప్రభుకి మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునగాలి. వీళ్ళ ఇప్పుడు గురువు గారు ఎట్లా ఉంటాడో శిష్యులు కూడా అట్టే ఉండాలి కదా. గురువు గారు ఎంత పవర్ఫుల్గా ఉంటాడో శిష్యులు కూడా అట్టే ఉండాలా? చెప్పండి. ఏలియా ఇన్ని అద్భుతాలు చేశాడు, డబల్ అద్భుతాలు ఎలీషా చేశాడు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసే కార్యాలు చేస్తాడు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. కొట్టండి చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా నాలా యుద్ధోపకరణాలు ఈ చేత పట్టుకున్నామంటే నీ ముందు ఎవడు నిలబడలేడు. ఆమేన్. ఇంటికి పోతా ఈ 3 తీసుకొని పోవాలా? ఎవరిస్తారయ్యా అంటారా? ఇస్తాడు. అడిగితే నా కాళ్ళు ఎవరికాడ ఉండే? మీ కాడే ఉండే, తీసుకోవచ్చు మీరే. యేసయ్య ఏమన్నాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే అద్భుతం జరిగింది. ఆడంటాడు, అయ్యా అపనమ్మకం లేకుండా సహాయం. నేను నమ్ముతున్నా కానీ మధ్యలో అపనమ్మకం వస్తుంది. ఎవరిని బట్టి? శిష్యులను బట్టి. అర్థమైందా? యేసయ్య వెళ్ళాడు, ఆ దయ్యాన్ని గద్దించాడు. దయ్యం విలవిల్లాడించి ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ బిడ్డకు స్వస్థత వచ్చింది. ఆమేన్. గట్టిగా 2 చేతులు పైకెత్తి. ఆ దయ్యం పోయిన తర్వాత యేసయ్య గదిలో కూర్చొని ఉంటే ఈ శిష్యులు ఆయన కాడికి వచ్చారు.
వచ్చి ప్రభువా మేము నీ వెంట తిరుగుతున్నాం, ఆమేన్, నిన్ను ఫాలో అవుతున్నాం, మేమెందుకని దయ్యాన్ని ఎదలగొట్టలేకపోయాం, నువ్వు దయ్యాన్ని ఎట్ట వదిలిచ్చావు అడిగారు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది ప్రార్థన వలన. ఈ దయ్యం పోవాలంటే ఉపవాస ప్రార్థన వలననే పోతుంది, లేకపోతే పోదు. కఠినమైన సమస్యలు, కఠినమైన రోగాలు, కఠినమైన భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు దానికి సొల్యూషన్ ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి దయ్యపు కట్లన్నీ బంధించాలా. ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉండి యేసు నామములో సంఘం మీదకి వస్తున్న దెయ్యాన్ని బంధిస్తున్నాం బంధిస్తున్నాం బంధిస్తున్నాం. ఏ పనిగా ప్రభు మా ఇంటి మీదకి వస్తున్న దయ్యాలన్నింటి యేసు నామములో బంధిస్తున్నాను బంధిస్తున్నాను. బంధించడమే. నువ్వు బంధిస్తే ఏమైతే బంధించబడతాయి. హల్లెలూయా. కాబట్టి అది దేని ద్వారా? కఠినమైన సమస్యలకు పరిష్కారం ఏంటంటే ఉపవాసం. ఇదొక యుద్ధోపకరణం. శరీర కోరికలు జయించాలంటే ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నాడు కోరికలు అవుతాయా? నీరసం వచ్చి లంకనాలు చేసినోడి కోరికలు ఉంటాయా? దూకురంటే దూకుతుడా, ఎగురురంటే ఎగురుతుడా? దేని? అందుకే శరీర ఆశలను, శరీర కోరికలను జయించాలంటే ప్రాముఖ్యం ఏంటి? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆమేన్. గట్టిగా 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. మొదటి యుద్ధోపకరణం ఏంటి? ప్రార్థన. రెండోది ఏంటిది? ఉపవాసం. మూడోది ఏంటంటే జాగరణ. జాగరణ అంటే ఆల్ నైట్ ప్రేయర్. హిందువులు చూడండి, వాళ్ళ పండగలకి ఏం చేస్తుంటారు? జాగరణ అంటారు. జాగరణ అంటే జాగారం చేస్తే అదొక ఆశీర్వాదం అని వాళ్ళ ఉద్దేశం. ఆమె వాళ్ళు జాగారం ఎట్ట చేస్తారు తెలుసా? ఏదో ఒకటి తినుకుంటా, ఏదో ఒకటి తాక్కుంటా, లేకపోతే టీవీ పెట్టుకొని సినిమాలు చూసుకుంటా, లేకపోతే ఒక 10-20 మంది కూర్చొని సోది ముచ్చట్లు చెప్పుకుంటా వాళ్ళు అట్లుంటారు జాగారం. కానీ మనం జాగరణ ఎట్ట చేస్తాం తెలుసా? పాటలు. ఆమె చెప్పలేదు, కోత ఏంది ఆగిపోయింది? ఒకటే ఎంతసేపు పెట్టమంటావా కోత అంటారా? పక్షిరాజు ఎప్పుడు కోత పెడతానే ఉంటుంది, ఆగదు. దాని స్వరం వింటే ఏడాడ సైతాన్లు మొత్తం పాములు మొత్తం దాక్కుంటాయంట పుట్టలోకి పోయి. ఆమె మొదటి సంఘకాలానికి ఒక పక్షిరాజు ఉన్నాడు. ఆయన పేరు అపోస్తులైన పౌలు. హల్లెలూయా. పౌలు గారి కాలంలో అంట దయ్యాలన్నీ భయపడి దాక్కునే. ఏం సేవ ఉండదు. మరి మన కాలంలో రోడ్ల మీద తిరుగుతున్నాయి. రావు చూసుకుందాం అంటుంది. పౌలు గారి కాలంలోనేమో దయ్యాలని దాక్కున్నాయి, మన కాలంలో చూసుకుందాం అంటుంది. ఎంత భయంకరం. మనం కూడా పౌలు వలె మార్చబడాలి, క్రీస్తు వలె మార్చబడాలి. గట్టిగా స్తోత్రం చెబుదామా? అందుకే జాగరణ. మన పితరులందరూ కూడా రాత్రంతా ప్రార్థనలు చేశారు. యేసయ్య కూడా రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆమేన్. సమస్య ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, బాధ ఎదురైనప్పుడు, భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు రాత్రి జాముల యందు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. దావీదు అంటాడు, దావీదు ఏమంటాడు చూడండి ఒకసారి.
119వ కీర్తన. దావీదు పలికిన 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. 119వ కీర్తన 55వ వాక్యం. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. రాత్రుల పూట ఏం చేయాలంట? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసు నామంలో ఏముంది? శక్తి ఉంది. అందుకని రాత్రి వేళలో ఏం చేయాలా? ఆయన నామాన్ని స్మరణ చెయ్యాలి, ఆయన స్తుతించాల. ఎప్పుడు మెలుకున్నప్పుడు ప్రభువా నీకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రాలు చెల్లించాలి. 62వ వాక్యం. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. అర్ధరాత్రులు అప్పుడు ఏం తిరుగుతుంటే చెప్పాలా? దయ్యాలు తిరుగుతుంటే 1 గంట 2 12 గంటల కానీ స్టార్ట్ అవుతాయి దయ్యాలు. తెల్లవారుజాము 4 దాకా తిరుగుతుంటాయి. ఈ లోపల కనపడడో గద్దొచ్చి కోడి పిల్ల వేసకపోతాయి. అర్థమైందా? ఒక దయ్యం పట్టింది. ఏడ పట్టుకున్నామన్నా? అర్ధరాత్రి పట్టుకున్న అయ్యిందంది. అర్ధరాత్రి ఎదుగొచ్చాడు, నా ప్లేస్లోకి వచ్చాడండి, నా ప్లేస్లో తిరుగుతున్నాడు, అందుకనే పట్టుకున్నాను అన్న. అర్థమైందా? అర్ధరాత్రి అప్పుడు నువ్వెందుకు పోయేవారంటే పేకాడకు పోయిందంటే వాడు. మా ఊర్లో అర్థమైందా? పేకాట ఎక్కడ ఆడతారు తెలుసా? శ్మశానాల్లో ఆడుతుంటారు, శ్మశానాల్లో. అందుకని ఈడంటే పేకాట ఆడితే బయటకు వచ్చిందంట, ఇది బయట ఉందంట, పట్టుకుంది. గట్టి చెప్పండి, స్తోత్రం చెప్పండి. సాతాను అర్ధరాత్రులప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు, అర్ధరాత్రులప్పుడు దేవుని పిల్లలు ఏం చేయాలా? మోకరించి ప్రభువా ఈ దయ్యాలను బంధిస్తున్నాను, ఈ దయ్యాలను బంధిస్తున్నాను, ఈ దయ్యాలను బంధిస్తున్నాను అని ప్రార్థన చేస్తే ఎక్కడ దయ్యాలను అక్కడ దేవుడు ఏం చేస్తాడు? ప్రభువా విశ్వాసుల మీదకి వస్తున్న దయ్యాలను బంధిస్తున్నాను, సంఘాల మీదకి వస్తున్న దయ్యాలను బంధిస్తున్నాను. అర్ధరాత్రులప్పుడు మెలకు వచ్చినప్పుడు ఏం చేయాలి దేవుని పిల్లలు? దిట్టంగా తిని నిద్రపోతారు చాలామంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. తర్వాత 147, 119వ కీర్తన 147. తెల్లవారక మునిపే నేను మొరపెట్టి తిని. ఎప్పుడు అమ్మా? తెల్లవారక మునిపే నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరచుకొందును. అర్ధరాత్రులప్పుడు రాత్రి జాముల యందు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మన తండ్రి, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య రాత్రంతా ప్రార్థన చేశాడు. పాత నిబంధనలో యాకోబు కూడా తన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, తన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా దేవునితో పోరాడాడంట. ఆమేన్. దేవుడు అంటాడు, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు, అందుకే నీ పేరు ఇక మీదట యాకోబు కాదు, ఇశ్రాయేలు. అర్థం చేసుకున్నారా? 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. మన జీవితాల్లో కఠినమైన సమస్యలు, కఠినమైన శోధనలు, కఠినమైనటువంటి రోగాలు, వ్యాధులు, వీటన్నిటికీ అర్థమైందా? జవాబు ప్రార్థన, ఉపవాసం, జాగ్రత్త. ఆమేన్. ఈ 3 యుద్ధోపకరణాలు మీ చేత పట్టుకొని
దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. నీ జీవితంలో అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రతి ఇంట్లో ప్రార్థన అనే బలిపీఠం ఉండాలి. ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యము, వారానికి ఒకసారి కాదు, 10 రోజులకు ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు. దానియేలుతో రాజు ఏమంటాడు? నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. అనుదినం ప్రభువును మనం అటు సేవించాలా అమ్మా? నిత్యము ప్రతిరోజు ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయాలి. అందుకే ఈ చివరి కాలంలో దేవుడు మనకిచ్చిన యుద్ధోపకరణాలు ఫస్ట్ ఏంటి? ప్రార్థన. ప్రార్థన చేసేవాడి దగ్గర దయ్యం ఉండదు. ప్రార్థన చేసే వాళ్ళకి అక్కడ రోగాలు ఉండవు. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. డబ్బు లేకపోయినా సమాధానం ఉంటుంది, ఆస్తులు లేకపోయినా సమాధానం ఉంటుంది, ఏది లేకపోయినా నెమ్మది ఉంటుంది. ఎందుకు? ప్రభు ఉన్నాడు. ఆమేన్. చూడండి, కొంతమంది ఇక్కడ లక్షలు ఉంటాయి, డబ్బులు, బంగారం ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, కానీ వాళ్ళ బతుకులకి ఏముండదంటే సమాధానం ఉండదు. ఎందుకు? వాళ్ళు సంపాదించిందంతా పాపిష్టి సొమ్ము, పాపిష్టి కార్యాలు, పాపిష్టి లక్షణాలు ఉంటాయి వాళ్ళ కాడ. బట్ దేవుని పిల్లలు దేవుని వాక్య సత్యంలో ఉంటారు. కష్టజీవులు కొద్దిగా తిన్నా సుఖంగా నిద్రపోతారండి. అర్థమైందా? పచ్చడి మెతుకులు తిన్నా ధనవంతుల కంట తమకున్న ధన సమృద్ధి చేత నిద్ర పట్టదంట. గట్టిగా ఆమెను చెబుతారా? వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు? పాపిష్టి కార్యాలు చేసి డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను నేను, ఈ వాటర్ బాటిల్ అనుకోండి, ఈ వాటర్ బాటిల్ నేను ఏదో పాపిష్టి పని చేసి సంపాదించుకున్నాను. ఆమేన్. ఇది ఒక విలువైంది అనుకోండి, బంగారం అనుకోండి, మాట బంగారం అనుకోండి, ఇది నేను ఒక పాపిష్టి కార్యం చేసి సంపాదించుకున్నాను. దీన్ని చూసినప్పుడల్లా ఇది నన్ను చూసి మాట్లాడుతుంటుంది. అప్పుడు పలానా చోట పాపిష్టి పని చేసి కాదు ఇది కొనుక్కున్నావు అంటుంటుంది. మనస్సాక్షి ఏం చేస్తుంటుంది? ఎవరిని గద్దించుద్ది? మనస్సాక్షి ఉన్న వాళ్ళని గద్దించుద్ది. లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాతం వేయబడిన మనస్సాక్షి, వాళ్ళకి మనస్సాక్షి ఉండదు. అర్థమైందా? వాళ్ళ బతుకంతా పాపిష్టి బతుకు, పాపిష్టి జీవితం. అందుకనే వాళ్ళు లోకానుసారంగా బతుకుతుంటారు. ఎంత వాక్యం చెప్పినా వాళ్ళకి ఎక్కదో. ఆమేన్ చెప్తారా? గట్టిగా ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ పగటికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం ఆమేన్ గట్టిగా ఈ 3 యుద్ధోపకరణాలు మన దగ్గర ఉండాలి. 1 ప్రార్థన, 2 ఉపవాసం, 3 రాత్రంతా మెలకువగా ఉండి, లేకపోతే రాత్రి జాముల్లో మెలకు వచ్చినప్పుడల్లా కూర్చొని మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ కుటుంబం మీదకి వస్తున్న ప్రతి విధమైన దయ్యపు శక్తులన్నిటినీ యేసయ్య కాల్చేస్తాడు. పాస్టర్ గారు రావాల్సిన పని లేదు. నీ ప్రార్థనను బట్టి, ఆమేన్, నీ విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులాగా మారండి. క్రీస్తు యేసయ్య దగ్గర ఈ యుద్ధోపకరణాలు ఉన్నాయి. మనకాడు కూడా తగాదు వచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు కర్రలు తీసుకొని, కత్తులు తీసుకొని, గొడ్డలు తీసుకొని పోవటం కాదు.
నువ్వు మార్చబడ్డావు, రక్షించబడ్డావు, దేవుని బిడ్డగా మారావు. మారి నువ్వు ఎట్టుండాలా? ఏసైలా ఏసై పోలికలోకి నువ్వు మలచబడాలి, మార్చబడాలా. అప్పుడు నీ జీవితంలో దేవుని ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆమేన్. కాబట్టి యుద్ధోపకరణాలు ధరించుకోండి, దేవుని వాక్య సత్యములో నిలిచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకోండి. అందరు తల వంచండి, కళ్ళు మూయండి. ఒక తీర్మానం చేయండి. అందరు కళ్ళు మూసి ఒక తీర్మానం చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ ఆల్మైటీ. అందరూ కళ్ళు మూసుకొని ఒక తీర్మానం చేసుకుందాం. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, దేవుని ఎదుట దుర్గాలు, సాతాను కోటగోడలు పడద్రోయగలిగినంత బలము కలిగినవి. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నానా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ పగటికాల సమయంలో ఇంతవరకు ప్రభా మీరు మాతో ఉండి మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు స్తోత్రాలు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదని, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి కలిగినవని, ఆ యుద్ధోపకరణాలు ప్రార్థన, ఉపవాసము, జాగరణని, వీటి ద్వారా మా పితరులు అనేకమైన అసాధ్యాలను సాధ్యపరచగలిగారని ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నిశ్చయంగా ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విన్నారో, విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది ఈ వర్తమానం విని ఒక తీర్మానం చేసుకుంటున్నారో, ఉపవసించి ప్రార్థన చేయాలని, జాగరణలతో ప్రార్థన చేయాలని, ప్రార్థన విసుకక ఎడతెగక మెలకువగా ఉండి ప్రార్థించేటువంటి అనుభవాల్లోనికి బిడ్డలు మలచబడాలని ఎంతమంది ఒక తీర్మానం చేసుకున్నారు. ప్రతి తీర్మానాన్ని స్థిరపరచండి, ప్రతి తీర్మానాన్ని బలపరచండి. నీ కార్యాలు బిడ్డల జీవితాల్లో నూతనపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. తల ఉంచి మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే యేసు నామములో ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత మీ నామములో లయపరచండి. పరిపూర్ణ విడుదల, స్వస్థత, క్షేమం దయచేయండి. దుష్టుని కీళ్ళ నుండి తప్పించండి. ప్రభా తల వంచిన మీ ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. దీవించి ఆశీర్వదించి మేమందరం నీ పోలికలోకి మలచబడినట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ఆత్మ సంబంధులుగా ముందుకు కొనసాగించబడటానికి, నీ నిత్య రాజ్యములో యుగ యుగాలు మేము జీవించడానికి కృప దయచేయమని అయ్యా తల వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రస్తుత కాలంలో జ్వరాలతో, ఆయాసాలతో, దగ్గులతో, జలుబులతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు ముట్టి తాకి పరిపూర్ణ విడుదల, స్వస్థత, క్షేమం దయచేసి దుష్టుని కీళ్ళని తప్పించమని బలమైన మీ హస్తాన్ని ఈ బిడ్డల మీద చాపి
మీ ఘననామానికి మహిమ తెచ్చుకునమని, తిరిగి వెళుతున్న నా ప్రయాణాన్ని మీ చేతులకు అప్పగిస్తూ రేపటి దినం జరుగుతున్న 4 ఆరాధనలు అద్భుతంగా జరిగించమని, ప్రతి ఆరాధనలో మీరుండమని, అనేక నూతనాత్మలు నడిపించమని, ప్రభువా నీ సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి మెట్టుకుని ఆయన మిమ్మును ధరించుకొని నీతో యుగయుగాలు ప్రభు నీ రాజ్యములు జీవించినట్లు కృపద ఇచ్చేయమని, మరొకసారి తలలో ఉంచిన ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మా నాథుడు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తలలో ఉంచిన ప్రతి బిడకు సంఘమంతటికి పరిచర్యకు తోడయుండి గొప్ప జయము దీవెన ఆశీర్వాదాలతో అంతం వరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది కీలక మనంత నాశనం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చేద్దాం. 2 చేతులు పైకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.